అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదర సోదరిమణులారా, ఈరోజు మనము స్త్రీలకు విద్య హక్కును ఇస్లాం ఇస్తుందా అన్న విషయం గురించే తెలుసుకోబోతున్నాం. దీని గురించి ఖురాన్ మరియు సహీ హదీస్లలో ఏ విషయాలు వచ్చాయో తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది. ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి వహీ అవతరించింది సూర అలహ్ 96వ అధ్యాయము 1వ వాక్యము. చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో అని ఫస్ట్గా ఖురాన్ వాక్యాలు అవతరించాయి. నేటికి 1400 సంవత్సరాల క్రితమే స్త్రీలకు ఎలాంటి హక్కు లేని ఆ కాలంలో ఇస్లాం స్త్రీ పురుషులందరూ విద్యను అభ్యసించాలని ప్రోత్సహించింది. విద్య గురించి అవగాహన లేని కాలంలో ఇస్లాం స్త్రీలకు విద్య హక్కును ప్రసాదించింది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు విద్యాభ్యాసం ప్రతి ముస్లింకు తప్పనిసరి అని అన్నారు. ఈ హదీస్ని మనము ఇబ్నే మాజా గ్రంథం నుంచి చూడవచ్చు. ప్రవక్త కాలంలో గొప్ప పండితులు అనేక మంది స్త్రీలు ఉన్నారు. వీరిలో కొందరు ఆయన కుటుంబ సభ్యులైనటువంటి మరికొందరు ఆయన అనుచరుల కుమార్తెలు. వారిలో ముఖ్యులు హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా మరియు ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా వారు. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా వల్లనే ఇస్లామీయ చట్టంలో దాదాపు 25% మనకు ఆధారాలు లభించాయి. ఇంకా అనేక మంది ఇస్లామీయ చట్టాలలో ప్రావీణ్యం పొందినటువంటి స్త్రీలు ఉండేవారు. అనేక మంది పురుషులు వారి వద్ద విద్యాభ్యాసం చేసేవారు. ఇదండి సోదరులారా, ఇస్లాంలో స్త్రీలకు ఉన్నటువంటి విద్యాభ్యాసం యొక్క హక్కు గురించి మనం తెలుసుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం గురించి మరింత జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.